జీవీఎంసీ కార్యాలయాల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులు చేయించుకోవాలంటే రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగనంపొడి, గాజువాక, అనకాపల్లి జోన్లలో శాశ్వత అధికారులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగనంపొడి, గాజువాక, నార్త్ జోన్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఇన్ఛార్జ్ అధికారులతోనే నెలల తరబడి వ్యవహారం కొనసాగుతుంది. టౌన్ ప్లానింగ్ సర్వేయర్, టీపీఓ, ఏసీపీ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ కాకపోవడంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిర్మాణ అనుమతుల కోసం వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా 3 జోన్లకు ఒకే ఒక టీపీఓ ప్రవీణ్ బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ఆయన ఎప్పుడు ఏ కార్యాలయంలో ఉంటారో తెలియక ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ఇటీవల టౌన్ ప్లానింగ్ ఏసీపీగా పనిచేసిన వెంకట్రావు సెలవుపై వెళ్లిపోవడంతో డీసీపీ మధుసూదన్ కు 3 జోన్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో అధికారుల కొరత మరింత తీవ్రంగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. వార్డుల విభజన సమావేశాల కారణంగా అధికారులు తరచూ విశాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిపోతుండటంతో స్థానిక కార్యాలయాల్లో పనులు పూర్తిగా నిలిచిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారుల కొరతపై జీవీఎంసీ కమిషనర్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.